యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి, తెలంగాణ రాష్ట్ర వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే అందిన తాజా వార్త. ఆసరా పింఛన్లు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. తద్వారా ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియో వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. మే నెల ఆసరా పింఛన్లకు సంబంధించిన ముఖ్యమైన సూచనలను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ మే నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం లోక్సభ ఎన్నికలు ముగిసింది కావున ప్రతి ఒక్కరికి అతి త్వరలోనే పంపిణీ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్కరికి సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు రైతు బంధు, రైతు భరోసా గురించి కూడా వేచి చూస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే రైతు బంధుకు సంబంధించిన కీలక సమాచారం వెల్లడించడం జరిగింది. 50 నుండి 200 ఎకరాల వారందరికీ కూడా రైతు బంధు జమ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. మరి ఈ రైతు బంధు పంపిణీ కార్యక్రమానికి సంబంధించి, అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కీలక సూచనలు చేయడం జరిగింది. ఆగస్టు 15 లోపు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా ఉంటుందని పేర్కొనడం అయితే జరిగింది. మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులను చేస్తుందా లేదా అని కామెంట్ రూపంలో తెలియచేయండి.